5 important tips for your fat loss and weight loss journey. Hello everyone, this is Dr. Harika, a certified nutrition coach and a wellness coach. Firstly, మన బాడీ ఎక్సర్సైజ్ ద్వారా ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో నుండి వచ్చే క్యాలరీస్ తక్కువగా ఉండడము అంటే క్యాలరీ డెఫిసిట్ డైట్ ప్లాన్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం తీసుకునేటువంటి ఫుడ్ లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కనుక అలవాటు చేసుకోగలిగితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది స్టేబుల్ గా ఉంటాయి. దానివల్ల ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవ్వకుండా ఉండడానికి బెటర్ గా మనం బరువు తగ్గడానికి సపోర్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్, అస్సలు మిస్ అవ్వకూడని పాయింట్, మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్ అనేది ఉండేలాగా ప్లాన్ చేసుకోవడము. సో ప్రోటీన్ అనేది మన హంగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి, మజిల్ బిల్డ్ చేయడానికి, ఫ్యాట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, టైం కి మనం ఆహారం తీసుకోవడం కూడా మనకు ఉండేటువంటి బిజీ స్కెడ్యూల్స్ వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం వల్ల కూడా మన మెటబాలిజం స్లో డౌన్ అయ్యి వెయిట్ తగ్గడం కష్టంగా ఉంటుంది. కాబట్టి టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవడం అలవాటు చేసుకోండి. నెంబర్ 5 ఏంటి అంటే, మీరు తీసుకునేటువంటి హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము. సో మీ బరువుకి తగ్గట్టుగా మీ వాటర్ ఇంటేక్ అనేది బ్యాలెన్స్డ్ గా తీసుకున్నట్లయితే మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే ప్రాపర్ గైడెన్స్ తో సరైన పద్ధతిలో బరువు తగ్గాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ప్లాన్ అని కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసినా నేను మీకు గైడ్ చేస్తాను.